చైనా ఇప్పుడు భారీ వర్షాలు వరదలతో అల్లకల్లోలంగా ఉంది. చైనాలో ఇప్పుడు చాలా ప్రదేశాల్లో చాలా ప్రావిన్సుల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తంగా మారిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రోడ్లపైన భారీగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఆ వరద ప్రవాహంలోనే మోటార్ వెహికల్స్తో జనం ముందుకు వెళ్లాల్సిన దుస్థితి కనిపిస్తుంది. చైనాలో వుహాన్ నగర పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. వుహాన్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది కరోనా వుహాన్ నగరంలోనే పుట్టింది అనే విషయం ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ వుహాన్ నగరం ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వుహాన్ నగరం మొత్తాన్ని ఎమర్జెన్సీ ప్రకటించారు. గాంగ్డాంగ్, గాంగ్జీ, జియాంగ్ నగరాల్లో కూడా వరద బీభత్సం మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొండ చర్యలు విరిగిపడి చాలామంది మృతి చెందిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రజలు రోడ్లపైకి రావాలి అంటే ఇప్పుడు చైనాలో నడు లోతు నీళ్లలోనైనా వెళ్ళాలి, లేదా కనీసం మోటార్ సైకిల్ మునిగేంత నీటిలోనే ఆ వాహనాలతో వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు ఈదుకుని మరీ వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కార్లు వాహనాలు ఇవన్నీ చూడండి ఒకసారి. కార్లు పూర్తిగా మునిగిపోయేంత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోటార్ వెహికల్స్ అయితే ఏకంగా పడిపోయాయి, నీళ్లలో పడిపోయాయి, అవి నీళ్లలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల కార్లు పూర్తిగా నీటిలో, వాళ్ళ పిల్లలను భుజాలపై ఎత్తుకొని ఆ నీటిలో నడుచుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ముందుకు వెళ్లాల్సిన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కొన్ని కార్లు చూడండి పూర్తిగా నీట మునిగిన వర్షంలోనే కార్లు ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఆ దృశ్యాలు ఇప్పుడు చైనాలో చాలా చోట్ల కనబడుతున్నాయి.